శ్రీ స్తుతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది యనమదల అనే గ్రామంలో ఉంది. అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఒక కొత్త విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, మనకి 12 రాసులు ఉన్నాయి. జనరల్గా వారఫలాలు చూసుకోవడం, ఉగాది నాడు ఆదాయ వ్యయాలు చూసుకోవడం, ఇలాంటివన్నీ ఒక నమ్మకాలు ఉన్నాయి మన అందరికీ. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మనకి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ప్రసిద్ధ శైవ క్షేత్రం. అంటే పంచారామాల్లో ఒకటి. అయితే మనం ఆ గుడికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం అనేది అనాదిగా వస్తున్నది, మనకి అనుభవమే. కానీ దాని చుట్టూ, అంటే ద్రాక్షారామం గుడి చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్ఠించి గుళ్ళు కట్టారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ గుళ్ళు ఏమిటంటే, ఇప్పుడు మనకి 12 రాసులు ఉన్నాయి. అంటే మేషం, మకరం, ధనుస్సు ఇలాగా. అయితే ప్రతి రాశికి 4 పాదాలు ఉంటాయి. వాటిని నక్షత్ర పాదాలు అంటారు. ఇప్పుడు ఈ నక్షత్ర పాదాలు, ప్రతి నక్షత్ర పాదానికి ఒక గుడి చొప్పున మొత్తం ద్రాక్షారామం చుట్టూ ఉన్నాయి. ద్రాక్షారామం అభిషేకం ఎలాగైతే చేయించుకుంటున్నామో అలాగే మన రాశి ఏదైతే, ఇప్పుడు ఉదాహరణకి నా రాశి మేషం, నా నక్షత్రం భరణి. భరణి నక్షత్రం 1వ పాదం నాదైనప్పుడు నా రాశికి కల ఊరు ఏమిటంటే కోలంక అనే ఊర్లో నా రాశికి సంబంధించిన శివాలయం ఉంది. సోమేశ్వర స్వామి ఆలయం అది. సో నేను అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది. ఇలాగా ఎవరి రాశి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఈ ఏర్పాటు జరిగింది. దీన్ని భీమసభ అని అంటారు. అంటే అనాదిగా ఇది ఉన్నది. ద్రాక్షారామంలో ఉండే శాసనాల్లో కూడా దీని ప్రస్తావన ఉందని ప్రసిద్ధ వాస్తు పండితులు నాకు చెప్పడం జరిగింది. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి, మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న. శుభం భూయాత్. శివోహం. శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది యనమదల అనే గ్రామంలో ఉంది. పాద శివలింగ స్థానం
ద్రాక్షారామ క్షేత్రానికి ఉత్తరం దిశగా సుమారు 11 కిలోమీటర్ల దూరంలో యనమదల అనే గ్రామం ఉంది. కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. శ్రీ మల్లేశ్వర లింగము భీమసభలోని 108 శివలింగాలలో ఒకటిగా ప్రతీతి. ఈ ఆలయం వివరాలకు వస్తే, యనమదల గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం చాలా ప్రాచీనమైనది. కాలక్రమంలో ఆలయం పునర్నిర్మాణం జరిగింది. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, ప్రధానాలయం, చండీశ్వరుడు, కళ్యాణ మండపం ఉంటాయి. ముఖ మండపంలో నందీశ్వరుడు, గణపతి, కుమారస్వామి ఉంటారు. అంతరాలయం యొక్క ద్వారంకు నందుడు మరియు కాలుడు అనే ద్వారపాలకులు ఉంటారు. గర్భాలయంలో శ్రీ మల్లేశ్వర స్వామి లింగం దర్శనమిస్తుంది. స్వామి వామ భాగంలో శ్రీ పార్వతీదేవి కొలువుదీరి ఉంది. ఆలయంలో ప్రతినిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహిస్తారు. స్వామివారి కళ్యాణం చైత్ర బహుళ ఏకాదశి నాడు జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా విశేష అభిషేకాలు జరుగుతాయి. లింగోద్భవ కాలం వరకు అభిషేకాలు ఉంటాయి. మహాశివరాత్రి నాడు అన్న సమారాధన సేవ ఉంటుంది. శరన్నవరాత్రులు విశేషంగా జరుగుతాయి. ఆలయంలో కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం జరుపుతారు. సుబ్బారాయుడు షష్ఠి దర్శనాలు విశేషంగా ఉంటాయి. ఈ ఆలయానికి సంబంధించిన రవాణా సమాచారం. ద్రాక్షారామంకు వాయవ్య దిశగా సుమారు 6 కిలోమీటర్ల దూరంలో రాజగోపాల సెంటర్ లేదా రామచంద్రపురం ఉంటుంది. ద్రాక్షారామం నుంచి బస్సులు లేదా ఆటోలు దొరుకుతాయి. రాజగోపాల సెంటర్ నుంచి యనమదల గ్రామంకు ఆటోలు దొరుకుతాయి. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి, మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న శుభం భూయాత్. శివోహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.